నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ అంతా రోడ్ల మీదకి వచ్చి మూగజీవాలను హింసిస్తూ మొన్న ఒక ఎద్దుని, నిన్న ఒక గాడిదని కూడా చాలా విచిత్రంగా హింసిస్తూ వస్తున్నారు. అయితే పెట్రోల్ రేట్లు పెరిగినందుకు నిజంగా ప్రశ్నించాలా లేదా అనే దానిపై ఒక వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మీకు వాయిస్ వినిపిస్తాను. ఆయన ప్రశ్నలు ఎలా తీసుకోవాలో ఒకసారి మీరు చెప్పండి. పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు ఈ వెధవ. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. పనికిరానిటువంటి వెధవ నువ్వు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్ళీ తగలబెడతానికి సిద్ధంగా ఉన్నారు. సో విన్నారు కదా, ఈ మధ్యకాలంలో మనం వైసీపీ నుంచి చాలా మంది కూడా బయటకు వస్తున్నారు. సో మనం చూసుకుంటే కేఎస్ ప్రసాద్ గారు కావచ్చు, పాషా కావచ్చు, సొంత బంధువైన బాలినేని శ్రీనివాస్ గారు కావచ్చు, ఇలా చాలా మంది బయటకు అయితే వస్తున్నారు. సో నిజంగా కొడాలని కూడా బయటకు వచ్చాడా? ఎందుకని వెదవాకి ఇదవని తిడుతున్నాడు, ఎవరిని తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు? నిజంగా ఆయన మాటలు వింటుంటే ఖచ్చితంగా ఇవి జగన్మోహన్ రెడ్డి అంటుంది తననే, తను చేసిన పనులకే. అదే కదా మరి ఆయన మాటలకు అర్థం. ఈ రోజున ఎవరైతే పెట్రోల్ బంకుల ముందు నిరసన చేస్తున్నారో, ఎవరైతే ఈ రోజున పెట్రోల్ ధరల గురించి మాట్లాడుతున్నారో దాని గురించి చెప్తున్నాడు. మరి నిజంగా ఈ రోజున ఎవరైతే కొడాలని మాట్లాడే మాటలు, మరి వాళ్ళు ఈ రోజున ఎవరైతే చేస్తున్నారో ఈ ధర్నాలు, వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఎవరిని క్వశ్చన్ చేయాలి? నిజంగా స్టేట్నా, సెంట్రల్నా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ట్రంప్ దగ్గరికి వెళ్ళాలా అనేది వాళ్ళే నిర్ధారించుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు 19 నుంచి 24 మధ్య ఏం చేశాడు, ఏ విధంగా ఆయన పరిపాలన కొనసాగిందో చూసాం. అంటే ఈక్వల్ టు ట్రంప్. ఎక్కడ కూడా ఆయన ఆలోచన విధానం కానివ్వండి, ప్రజల మీద దురాగతాలు కానివ్వండి, వాళ్ళ దౌర్జన్యాలు కానివ్వండి, ఈ రోజున చూస్తే భారతదేశం నుంచి ఎవడూ వచ్చే పని లేదని చెప్పి మాట్లాడే మాటలు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అట్లానే చేశాడు. ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఈ రోజున వీళ్ళు అధికారం కోల్పోయారు. ఎందుకు అంటే అదే కారణం. 11 ఇచ్చి పక్కన పడేశారు ప్రజలు. అయినా మేము ఇంతే, ఇలానే ప్రవర్తిస్తాం, మా బుద్ధి మారదు, తీరు మారదు, మేము ఇలానే ఉంటాం అనేది వాళ్ళ చేష్టల్లో పదే పదే నిరూపించుకుంటున్నారు. అయితే ఇక్కడ నానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చూస్తే తీరా తెలిసింది ఏంటంటే, ఇది అప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించి వైసీపీ పెట్రోల్ ధరలు దాదాపు 36 రూపాయలు పెంచిన తర్వాత అప్పుడు టీడీపీకి సంబంధించి అడిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు అని చెప్పి తెలుస్తుంది. మరి ఇప్పుడు సేమ్ అదే పదాలు ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, ఎందుకంటే రాష్ట్రం సంబంధించి, లేదా ప్రధానమంత్రి మోడీ గారికి కూడా సంబంధం లేదు ఇప్పుడు. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, అటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఈ మూడుకి సంబంధించి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇరాన్లో ఒక కోడిగుడ్డు ధర వచ్చేసి 16 లక్షల ఇరాన్లు. అదేవిధంగా ఒక చికెన్ కబాబ్ ప్లేట్ వచ్చేసి 50 లక్షల ఇరాన్లు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే లక్షలలో, కోట్లలో నిత్యావసర సరుకులు ఉంటుంటే ఇక్కడ పెట్రోల్ రేట్లు 3 రూపాయలు పెరిగినందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని ప్రశ్నించాలి? అంటే అటు ట్రంప్నా, లేదా ఖమేనీకి సంబంధించిన వర్గాన్నా, లేదంటే నెతన్యాహునా? ఎవరిని ప్రశ్నిస్తాడు? ఏం మాట్లాడుతుంటే ఏం చెప్తారు? భాష రాదంటారా? అంటే తను అంటాడు కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని వీక్ అని. అలాగా ఈ రోజున క్వశ్చన్ చేసే హక్కు కానీ అర్హత కానీ లేని వ్యక్తులు. ఇప్పుడు ఈ రోజున వాళ్ళ పరిపాలన అప్పుడు ఏం జరిగింది అని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే పక్క రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజున క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి మార్పులు చేర్పులు జరిగినాయి. దీన్ని పట్టుకొని ఈ రోజున ఆ రోజున నువ్వు పెంచిన ధరలకి, ఆ రోజున నువ్వు చేసిన పనులకి, ఆ రోజున నీ పరిపాలనకి, ఈ రోజున పరిపాలనకి ఎక్కడా కూడా సంబంధం లేని విషయం. ఏ విషయంలో కూడా పోల్చుకోవడానికి కాదు కదా, కనీసం వాళ్ళని ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడానికి పనికిరాని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు నిరూపించుకుంటారు, ఇది మేము. నిన్న చూసిన జోగి రమేష్ విషయం, ఆ పేరుని నాని మాట్లాడిన మాటలు, అంబటి రాంబాబు మాట్లాడుతున్న మాటలు, రోజా, రజని, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, మరి అలా చేసిన వీళ్ళకి ఈ రోజున ఇలా మాట్లాడే హక్కు అర్హత ఉందా అంటే లేదనే వస్తుంది సమాధానం. అసలు ఎందుకు 11 వచ్చినాయి అంటే సమాధానం చెప్పమనంటే జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ డే 1లోనే నేను ఇచ్చిన బటన్ నొక్కాను కదా, అవన్నీ ఏమైపోయినాయి అని అడిగాడు ప్రజల్ని. అక్కలు, చెల్లెళ్ళు, తాతలు అందరూ ఏం చేశారని అడిగాడు. మరి ఈ రోజు నిజంగా నువ్వు బటన్ నొక్కటం మాత్రమే చేస్తావు, ఇంకేమీ చేయలేదని ప్రజలు నీకు ఒకే ఒక్క ఛాన్స్, ఇంకా నో ఛాన్స్ అని పక్కన పడేశారు. అది ఇక్కడ ఏపీ ప్రజలు ఇంకొకటి కూడా అడుగుతున్నారు, ఏంటి అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి షటిల్ సర్వీస్ చేస్తుంటాడు. అటు ఏదైతే యలహంక ప్యాలెస్ కావచ్చు బెంగళూరులో,
అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ తాడేపల్లికి సంబంధించి ప్యాలెస్కి. సో వారానికి ఒక 2 సార్లు షటిల్ సర్వీస్ చేసేది, అది విమానాల్లో ప్రయాణించడం ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని తగ్గించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే యలహంకలో ఉంటాడా, లేదంటే మటుకు ఇక్కడ తాడేపల్లి ఉంటాడా? ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన తర్వాత కూడా ఆయన 10వ తారీఖున ఇక్కడ తెలంగాణ బహిరంగ సభలో చెప్పారు, ఖచ్చితంగా మీకు ఉండేటువంటి యొక్క అన్ని ఏదైతే ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పి. 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు లండన్ నుంచి, కానీ 12వ తారీఖున మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాడు. అంటే ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్న మాటలను కూడా పెడచోని పెడుతున్నాడంటే వీళ్ళందరినీ దేశద్రోహులు అనాలా, లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దేశద్రోహులే. మొన్న పేర్ని నాని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, మరి తర్వాత అందరూ మాట్లాడారు. ఏంటి మోడీ గారు ఇలా మాట్లాడుతుంటే ఫస్ట్ మీరు ఆచరించి చూపించండి, ఆచరించారులే, నీతులు చెప్తున్నారు, మీరు చెప్తే మేము చెయ్యాలా, ఏం జరుగుతుందనే దాని మీద వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు. నా దేశం నా బాధ్యత అనేది లేదు. దేశద్రోహులు కాబట్టే కదా ఈ రోజున రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా, రాష్ట్రానికి రాజధాని లేకుండా రాష్ట్ర భవిత ఎటువైపు వెళుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, మరి వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా లేదు. మరి అంత దుర్మార్గంగా ఆ రోజున చేసిన వాళ్ళకి నా దేశం నా బాధ్యత అనేది ఉంటుందా? రాష్ట్రం గురించి ఆలోచించిన వాళ్ళు, ఆ రాష్ట్రంలో ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ అన్ని విధాలుగా కూడా మీకు హక్కులు కలిగి ఉండి ఆ రాష్ట్రం గురించి ఆలోచించిన వ్యక్తులు దేశం గురించి, భద్రత గురించి, బాధ్యత గురించి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారంటే ఇంకా వాళ్ళ గురించి మనం ఆలోచన కూడా చేయలేం. వీళ్ళు అలాంటి వ్యక్తులు అని. నా దేశం నా బాధ్యత తీసి పక్కన పెడితే నా తల్లి నా చెల్లినే చూసుకున్నటువంటి వాళ్ళు కుటుంబ బాధ్యత లేదు. కుటుంబ బాధ్యత లేని వ్యక్తులు, బాబాయిని గొడ్డలతో వేసేసిన వాళ్ళు, వాళ్ళకి బంధవ్యాలు కానీ, బంధాలు కానీ, బాధ్యతలు కానీ ఉండవు అనేది పదే పదే నిరూపించుకుంటున్నారు ప్రతి విషయంలో. అలాంటి వ్యక్తులు ఇంకా వీళ్ళు దేశ ద్రోహులు అనేది వాస్తవం. ఈ రోజునే కాదు, వాళ్ళు ఎప్పుడో నిరూపించుకున్నారు మేమేంటి అనేది. ఆ రోజున నాయక్ ఎవరైతే మల్లిక్ నాయక్ అతను వచ్చినప్పుడు జవాను, మరి అక్కడికి వెళ్ళి జై జవాన్ అని చెప్పి అనాలా, లేకపోతే అమర్ రహే అనాలా, అది మానేసి జై జగన్ అని అర్పించుకున్న జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి చెప్పండి? అక్కడ కూడా సీఎం సీఎం అని చెప్పి మరి అది అలాంటి వ్యక్తులు, వీళ్ళకి దేశభక్తి లేదు, వీళ్ళకి జనగణమనే రాదు, ఏం చెప్పాలి చెప్పండి? దాని మీద కేసులు ఉన్నాయి. మరి అది జనగణమన సరిగ్గా పాడని వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటే ఇంకా బాబోయ్ మీరు అసలు ఎలాంటి మనుషులు? మీకు న్యాయం తెలుసా, ధర్మం తెలుసా, ఆ రూల్స్ ఏంటి, మనం ఏ విధంగా మరి ఈ రోజున ఈ ధర్నా చేస్తున్నామంటే, మొన్న అంబటి రాంబాబు దీక్ష ఏదో చేశాడు, దానికి పర్మిషన్ లేదు, ఎత్తి అవతల పడేశారు, నువ్వు వెళ్ళరా బాబు ఇక్కడి నుంచి, ఫస్ట్ ట్రాఫిక్ జామ్ అవుతుందని. నిన్న జోగి రమేష్ అదే చేశాడు, పట్టుకొని లాక్కొచ్చి నువ్వు ఎక్కవని చెప్పేసి పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఎక్కడా కూడా మేము ఇది మాకంటూ మేము ప్రజల కోసం ఇచ్చేస్తున్నాం అనేది అడుగడుగునా వాళ్ళు నిరూపించుకుంటున్నారు, మేము ఇది అనేది, ప్రజల గురించి ఆలోచించం అనేది. అయితే నిన్న వైసీపీ నేతలకు సంబంధించి నిరసనలు చేసినటువంటి వైన మనం చూసాం, కానీ వాళ్ళు పెట్రోల్ పోసి నిప్పట్టేచ్చేస్తాం, పూర్తిగా బగబగలాడిస్తాం అని చెప్పేసి అందుగా పూర్తిగా తుస్సుమనేది, ఎక్కడ కూడా నిరసన అనేది మనకి ఎక్కడ కనిపించినట్లేదు. సో అక్కడికప్పుడు ఏదో లారీలో లేదంటే ఇంకోటి ఏదో అడ్డం పెట్టేసి, లేదా ఇందాక మీరు అన్నట్టుగా అక్కడ గాడిదల్ని కావచ్చు లేదంటే జంతువుల్ని హింసిస్తూ, సో నిజంగా నిరసనలా జరిగిందా? ప్రజలు ఎవరైనా సరే దాంట్లో పార్టిసిపేట్ చేశారా? ప్రజలందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందని చెప్పి. ఇలాంటి టైంలో వైసీపీని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు? ఎవరుంటారండి ఈ రోజున? ప్రజలందరూ ఈ రోజున వాళ్ళకి 11 ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు ప్రజలకు హాని చేశారు కాబట్టి వీళ్ళని పక్కన పడేశారు. నేను మొన్న ఆ ఎద్దుల బండి మీద ఆటో పెట్టేసి చేసినది కానివ్వండి, ఆ రోజున పట్టుమని 10 మంది లేరు అక్కడ. మరి నిన్న గాడిద దగ్గర వాళ్ళు చేసిన కార్యక్రమం అయితే ఉందో, మీరు అడ్డగాడిదల్లా ప్రవర్తిస్తున్నారు, క్రూర మృగాల్లాగా. ఈ రోజున మనం క్రూర మృగాలు, సాధు జంతువులు, క్రూర జంతువులు ఉంటాయండి. అది పొట్టకూటి కోసం అది వేటాడి జంతువులను చంపి తింటుంది. కానీ ఈ క్రూర మృగాల పరిస్థితి ఏంటి? నువ్వు స్వచ్ఛమైన ఆహారం తింటున్నావు, మంచిగా ఆలోచించే జ్ఞానం ఉంది, మరి నిజంగా మాకు ఆలోచించే జ్ఞానం లేదు, మృగాల కంటే హీనంగా తయారయ్యాం మేము, అందుకని ఈ విధంగా చేస్తున్నామని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ప్రజలు కూడా చీకొట్టే పరిస్థితి. రేపు స్థానికంగా వాటిలో ఓన్లీ వైసీపీ బ్యాచే కనిపిస్తుంది. పాపం అవి కూడా బాధపడతాయి, ఏం చెప్పాలి, మాతో పోల్చకండి అని. మరి అంతే, మొన్న కుక్కలతో పోల్చినప్పుడు అవి కూడా బాధపడుతున్నాయి అంటే కుక్కలతో పోల్చొద్దని షర్మిలానే చెప్పింది. మరి ఇలాంటి మాటలు, ఇలాంటి పనులు ఇవన్నీ కూడా ప్రజల చేత అనిపించుకుంటూ కూడా వైచీపీ ఇది చీప్గా బిహేవ్ చేస్తారు. మీరు ఒక సాక్షి అంటే యాక్చి అంటున్నారు, అట్లానే వీళ్ళ పేపర్ కానివ్వండి, వీళ్ళ ఛానల్ కానివ్వండి, వీళ్ళ పార్టీ కానివ్వండి, అదే గొడ్డలి పార్టీ అంటే ఇలా హింసించటమే వీళ్ళది రక్త చరిత్ర, రక్తంతో హోళీ చేసే చరిత్ర. వాళ్ళే చెప్తున్నారు మేము వస్తే రపరప్ప నరికేస్తామని. కాబట్టి ఇట్లాంటి రపరప్ప బ్యాచ్ అంటే ఇదిగో పదే పదే ప్రతి విషయంలో కూడా
ఇలా జంతువుల్ని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనుషుల్ని హింసించారు, ఇప్పుడు జంతువుల్ని హింసిస్తున్నారు అనేది ప్రజల మాట. సో చూద్దామండి, ఖచ్చితంగా నిరసనలకు మాత్రం ఎవరు కూడా ప్రజలు స్పందించలేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. నిజంగా జగన్మోహన్ రెడ్డికి భాష వస్తే అటు ట్రంప్ని లేదా ఖమేనీ వర్గాన్ని లేదా నెతన్యాహును వెళ్ళి అడగమని చెప్పేసి అంటున్నారు. మరి ఆ భాష వచ్చో లేదనేది మీకు ఏమైనా తెలుసా? ఆయన భాష గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూడాలి. నాకైతే పాపం ప్రతాప్ సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో కూడా మెడిసిన్ వాడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ తనను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మెడిసిన్ పనిచేస్తున్నాయా లేదనేది ప్రెస్ మీట్ పెట్టి నిరూపించుకుంటూ ఉంటాడు. సో చూద్దాం మొత్తానికి ఎవరిని ప్రశ్నిస్తాడో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.